నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నారు చిత్రం భలారే ఒరిజినల్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా నాగబంధం. ఈ సినిమా విడుదలకు ముందే తన పోస్టర్లు, ట్రైలర్, విజువల్ స్కేల్, మైథాలజికల్ కాన్సెప్ట్ వల్ల మంచి అంచనాలు తెచ్చుకుంది. మరి ఆ అంచనాలను అందుకుందా? ప్రేక్షకులేమంటున్నారు? క్రిటిక్స్ అభిప్రాయం ఏంటి? ఈ వీడియోలో స్పాయిలర్స్ లేకుండా తెలుసుకుందాం. ముందుగా కథ గురించి చెప్పాలంటే, నాగబంధం ఒక మైథాలజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్. పురాణాలు, రహస్య నిధులు, ఆలయాల చరిత్ర, సాహసయాత్ర, యాక్షన్ అంశాలను కలిపి తెరకెక్కించిన చిత్రం. కథలో మిస్టరీ అనేది మొదటి నుంచి చివరి వరకు కొనసాగుతుంది. అందుకే కథను ఎక్కువగా చెప్పకుండా మీరు థియేటర్లో ఆస్వాదించేలా ఈ రివ్యూను స్పాయిలర్స్ లేకుండా ఉంచుతున్నాం. ఈ సినిమా గురించి ఎక్కువగా వినిపిస్తున్న ప్రశంస విజువల్స్. చాలామంది ప్రేక్షకులు సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, భారీ సెట్స్, విఎఫ్ఎక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. కొన్ని సన్నివేశాలు పెద్ద తెరపై చూడ్డానికి అద్భుతంగా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు మంచి బలమని చాలామంది చెప్తున్నారు. ముఖ్యంగా యాక్షన్, మిస్టరీ సన్నివేశాల్లో సంగీతం థ్రిల్లు పెంచుతుందనని ప్రేక్షకుల అభిప్రాయం. నటీనటుల విషయానికొస్తే ప్రధాన పాత్రధారులు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారని స్పందనలొస్తున్నాయి. పాత్రల్లో నమ్మకం కనిపించిందని, ముఖ్యంగా అడ్వెంచర్ సన్నివేశాల్లో వారి ప్రెజెన్స్ బాగుందని చెబుతున్నారు. ఇప్పుడు కథనం గురించి మాట్లాడితే, ఇదే అంశంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. మొదటి భాగం ఆసక్తిగా సాగుతుందని, ప్రపంచాన్ని పరిచయం చేసే విధానం బాగుందని కొందరు చెబుతుంటే, రెండో భాగంలో కొన్ని చోట్ల వేగం తగ్గిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కొన్ని సన్నివేశాలు కాస్త కుదించి ఉంటే ఇంకా బాగుండేదని కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే సినిమా నచ్చిన ప్రేక్షకులు మాత్రం ఇది ఒక విజువల్ జర్నీ అని అంటున్నారు. థియేటర్లో పెద్ద తెరపై చూడాల్సిన సినిమాల్లో ఇది కూడా ఒకటని వారు చెబుతున్నారు. ఈ సినిమా మీకు నచ్చుతుందా లేదా అనేది పూర్తిగా మీ అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. మీరు మైథాలజీ, ట్రెజర్ హంట్, అడ్వెంచర్, రహస్యాల చుట్టూ తిరిగే కథలను ఇష్టపడితే ఈ సినిమా మీకు మంచి అనుభవం ఇవ్వచ్చు. కానీ పూర్తిగా కమర్షియల్ ఎంటర్టైనర్ లేదా వేగంగా సాగే సినిమా ఆశిస్తే కొన్ని భాగాలు నెమ్మదిగా అనిపించే అవకాశం ఉంది. ఇప్పుడు ప్లస్ పాయింట్స్ చూద్దాం. మొదటిది విజువల్స్ మరియు విఎఫ్ఎక్స్. రెండోది సినిమాటోగ్రఫీ. మూడోది బ్యాక్గ్రౌండ్ స్కోర్. నాలుగోది మైథాలజీ మరియు అడ్వెంచర్ అంశాలను కలిపిన కాన్సెప్ట్. ఇప్పుడు మైనస్ పాయింట్స్. కొన్ని చోట్ల నెమ్మదిగా సాగే కథనం, కొన్ని నివేశాలు ఇంకాస్త కుదించి ఉండాల్సిందనే అభిప్రాయం. కొంతమంది ప్రేక్షకులకు భావోద్వేగ అనుసంధానం ఆశించినంతగా అనిపించలేదనే స్పందన. మొత్తానికి నాగబంధం ఒక భారీ విజువల్ అడ్వెంచర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా నచ్చే సినిమా కాకపోవచ్చు. కానీ విజువల్ స్కేల్, పురాణ నేపథ్యం, మిస్టరీ కథలిష్టపడేవారికి ఒకసారి థియేటర్లో చూడదగ్గ చిత్రంగా చాలామంది భావిస్తున్నారు. ఇది మా రివ్యూ రౌండప్. మీరిప్పటికే సినిమా చూసుంటే మీ అభిప్రాయం కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. మీకీ సినిమా ఎలా అనిపించింది? మీ రేటింగ్ ఎంత? ఇలాంటి మూవీ రివ్యూలు, పబ్లిక్ టాక్, బాక్సాఫీస్ అప్డేట్స్ మరియు టాలీవుడ్ విశేషాల కోసం చిత్రం భలారే ఒరిజినల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. అప్పటివరకు సెలవు. ధన్యవాదాలు.